అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 6 అంశాల మీద మనం ముందుకెళ్తున్నాం. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. విద్యకు సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్స్ చేయలేదు. ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు. అలాగే సంక్షేమ పథకాల అమ్మఒడి లాంటిది కూడా ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. స్కూల్స్ దాదాపు 7,000 పైచీలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు. ఏదో వాటిని కూడా వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని చోట్ల అడ్డుకున్నా, కొన్ని చోట్ల కుదరలేదు, కొన్ని చోట్ల ప్రైవేట్ పరం అయిపోయినాయి. అది విద్య పరంగా ఎవరికి కూడా సరైన ఫీజు రీయింబర్స్మెంట్లు జరగలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేర్లు మార్చేశారు. ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు. భవిష్యత్తులో నాణ్యమైన విద్య, విశ్వవిద్యాలయాల దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగా ఉంటాము. అలాగే మనకి వైద్యానికి సంబంధించి మనం ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫు నుంచి. అలాగే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ని చాలా బలోపేతం చేస్తాం. డిఎస్సిని రిలీజ్ చేస్తాం, డిఎస్సి రిలీజ్ చేస్తాం. 18,000 పైచిలకు పోస్టులను భర్తీ చేస్తాం. పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐల పోస్టులు భర్తీ చేస్తాం. నిరుద్యోగాన్ని రక్కసిని